తిరుమల ఈ పేరు వినగానే మనకి భక్తిభావం ఉప్పొంగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కదా. మరి ప్రతిరోజూ లక్షలాది మంది దర్శించుకునే ఆ గర్భగుడిలో మన కంటికి కనిపించే స్వామి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం ఆ దివ్య రహస్యాల గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఒక చిన్న ప్రశ్న. తిరుమలలో మూలవిరాట్టు అనగానే మన మనసులో మెదిలేది ఒకే ఒక్క విగ్రహమా, లేకపోతే చాలా విగ్రహాలు గుర్తొస్తాయా? ఒక్క క్షణం ఆలోచించండి. చాలామంది టక్కున చెప్పే సమాధానం ఒకటి, కానీ అసలు నిజం మాత్రం వేరే ఉంది. చూశారా? చాలామంది ఒకటే అనుకుంటారు, కానీ అస్సలు సమాధానం 5. అవును, మీరు విన్నది నిజమే, 5. ఆశ్చర్యంగా ఉంది కదా. తిరుమల గర్భగుడిలోని అసలైన రహస్యం ఇదే. దీన్నే పంచబేరముల రహస్యమంటారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి 5 దివ్య రూపాలన్నమాట. మనం చూసేది ఒకే ప్రధాన దైవంలా కనిపించినా నిజానికి స్వామిని 5 వేర్వేరు రూపాల్లో ఆరాడిస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైన పని, ఒక ప్రత్యేకమైన కథ ఉంది. సరే, మరి ఈ దివ్యమైన వ్యవస్థ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామా? అసలు ఆ 5 రూపాలేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి? పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఈ బేరం అనే పదం అర్థమేంటో చూద్దాం. బేరం అంటే సంస్కృతంలో దైవం లేదా దివ్యరూపం. సో పంచబేరములు అంటే 5 దేవతలు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు వేర్వేరు దేవతలు కాదు, ఒకే శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించిన 5 రూపాలు, 5 వేర్వేరు విధుల్ని నిర్వర్తిస్తాయంతే. సరే, ఈ 5లో మొదటిది మనందరికీ బాగా తెలిసిన రూపం మూలవిరాట్. దీన్నే ధ్రువబేరం అని కూడా అంటారు. ధ్రువ అంటే స్థిరమైనది, కదలనిది అని అర్థం. పేరుకు తగ్గట్టే దాదాపు 8 అడుగుల ఎత్తుండే ఈ రాతి విగ్రహం ఎప్పటికీ గర్భగుడి నుంచి కదలదు. ఈయనే ఆలయానికి ప్రధాన శక్తి కేంద్రం. ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఒక పెద్ద సంస్థకు చైర్మన్ లాంటివారు, ఫైనల్ అథారిటీ. మొత్తం పవరంతా ఇక్కడే ఉంటుంది. ఇక రెండవ రూపం భోగ శ్రీనివాసుడు. ఈయనను కౌతుక బేరం అని పిలుస్తారు. ఈయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సమవై ఈ చిన్న వెండి విగ్రహాన్ని బహుకరించారు. అప్పటినుండి ఈయనే మూలవిరాట్కు రోజువారీ ప్రతినిధి. చైర్మన్ తరఫున రోజువారీ పనులన్నీ చక్కబెట్టే సీఈఓ లాంటివారనమాట. మూలవిరాట్కు బదులుగా జరిగే పూజలు, సేవలు, నైవేద్యాలు, ఇలా అన్ని భోగాలను ఈయనే స్వీకరిస్తారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రతిష్ఠించిన నాటినుంచి ఈ విగ్రహం ఒక్కసారి కూడా గర్భగుడి దాటి బయటకు రాలేదు. మూడవదే కొలువు శ్రీనివాసుడు. ఈయనకు ఇంకో పేరు బలిబేరం. ఈ పంచలోహ విగ్రహం ఆలయ కార్యకలాపాలకు, ఆచారాలకు ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్ లాంటివారు. మనం వాడుక భాషలో చెప్పాలంటే ఈయనే ఆలయానికి సిఎఫ్ఓ, అంటే ఫైనాన్షియల్ ఆఫీసర్. ప్రతిరోజూ జరిగే కొలువు సేవలో ఆలయ ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ ఈయనకే నివేదిస్తారు. ఇక 4వ రూపం, పేరు వింటేనే కొంచెం ఆసక్తిగా అనిపిస్తుంది, ఉగ్ర శ్రీనివాసుడు. స్నపన బేరం అని కూడా అంటారు. ఆ పేర్లోనే ఉంది కదా. ఇది స్వామివారి ఉగ్రస్వరూపం. మీకు తెలుసా, ఒకప్పుడు ఆలయంలో ఊరేగింపుల కోసం ఈ విగ్రహాన్ని ఉపయోగించేవారు. కాని అలా చేయడం వల్ల ఒక పెద్ద సమస్య తలెత్తింది. అవును, ఎప్పుడైతే ఈ స్వామివారిని ఊరేగింపు కోసం బయటకు తీసుకొచ్చేవారో తరచుగా ఊళ్లల్లో వినాశనకరమైన అగ్నిప్రమాదాలు జరిగేవట. స్వామివారి ఉగ్ర తేజస్సును తట్టుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఖచ్చితంగా ఏదో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రజలంతా స్వామివారినే ప్రార్థించారు. అప్పుడు స్వామి ఒక భక్తుడి కలలో కనిపించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఊరేగింపులకు సరిపోయే కొత్త విగ్రహాలు తిరుమల కొండల్లోనే ఒకచోట దాగి ఉన్నాయని చెప్పారు. ఇంకేముంది, ప్రజలంతా వెళ్లి వెతకగా ఆ విగ్రహాలు దొరికాయి. అలా ఒక దైవిక పరిష్కారం లభించింది. ఆ కలలో కనిపించిన విగ్రహమే మలయప్పస్వామి. ఈయనే మన 5వ చివరి బేరం, ఉత్సవ బేరం. శ్రీదేవి భూదేవి సమేతంగా ఈయన మలయప్పన్ కోనై అనే గుహలో దొరికారు. మలయప్ప అంటే కొండల రాజు అని అర్థం. ఈయన వచ్చిన తర్వాతే నిత్య కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ లాంటి గొప్ప ఉత్సవాలు మొదలయ్యాయి.
ఈయనే స్వయంగా బయటకు వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు. మన కార్పొరేట్ భాషలో చెప్పాలంటే ఈయనే మన పబ్లిక్ అంబాసిడర్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. కేవలం ఈ పంచబేరములే కాదు, తిరుమల గర్భగుడిలో ఒక పూర్తి దైవిక రాచసభే కొలువుదీరి ఉంది. ఇది కేవలం ఒక గుడి కాదు, ఒక నిజమైన దైవసభ. పదండి, ఆ సభలోని మిగతా ముఖ్య సభ్యులెవరో కూడా చూద్దాం. ఆ సభలో ముఖ్యులు శ్రీరాముడు, ఆయన పరివారం. రాముడి విగ్రహాన్ని చూస్తే త్రిభంగ భంగిమలో, అంటే శరీరం 3 వంపులు తిరిగి ఉంటుంది. ముఖం కొద్దిగా కుడివైపుకు వంగి, ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణం పట్టుకోడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. ఇక లక్ష్మణుడి విగ్రహం కూడా చూడ్డానికి దాదాపు రాముడిలాగే ఉంటుంది, కాని పరిమాణంలో కొంచెం చిన్నది. కొన్ని సూక్ష్మమైన తేడాలు కూడా గమనించవచ్చు. రాముడితో పాటు గర్భగుడిలో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది, రుక్మిణీదేవితో సహా. కృష్ణుడి విగ్రహమైతే భలే ముద్దుగా ఉంటుంది, నవనీత నృత్యం భంగిమలో. అంటే ఒక చేతిలో వెన్నముద్ద పట్టుకుని నాట్యం చేస్తున్న చిన్నారి కృష్ణుడు రూపమనమాట. ఆయన పక్కనే పద్మాసనంపై నిలబడి అభయహస్తంతో రుక్మిణీదేవి ప్రశాంతంగా కనిపిస్తారు. సరే, ఇంత పెద్ద దైవిక రాచసభ ఉన్నప్పుడు దానికొక పరిపాలనా, భద్రతా వ్యవస్థ కూడా ఉండాలి కదా? ఖచ్చితంగా ఉంది. ఆలయ దివ్య పరిపాలనను చూసుకోడానికి కూడా ఒక ప్రత్యేక దైవముంది. ఆయనే శ్రీ మహావిష్ణువు సైన్యానికి సైన్యాధ్యక్షుడు, విశ్వక్సేనుడు. ఈయనే స్వామివారి సంపదకు సంరక్షకుడు. ఇంకా చెప్పాలంటే వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే కీలకమైన అంకురార్పణ కార్యక్రమాన్ని ఈయనే స్వయంగా పర్యవేక్షిస్తారు. ఉత్సవ ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకునే బాధ్యత అంతా ఈయనదే. అందుకే ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనుడికి ఒక ప్రత్యేకమైన మందిరం కూడా ఉంటుంది. చూశారా, ఈ పురాతన సంప్రదాయాలు, ఈ దేవతల వ్యవస్థ, ఇవన్నీ కేవలం పాతకథలు కాదు. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక సజీవ సంప్రదాయం. ఇప్పటికీ అంతే వైభవంగా జరుగుతోంది. అవును, ఈ ఆలయ వైభవం తరతరాలుగా మనల్ని ఆకర్షిస్తూనే ఉంది. కేవలం భక్తులనే కాదు, కళాకారులను, చరిత్రకారులను కూడా ఎంతో ప్రభావితం చేసింది. అంతెందుకు, ఈ అద్భుతమైన వైభవాన్ని వెండితెరపై కూడా డాక్యుమెంట్ చేశారో తెలుసా? దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ 1971లో వచ్చిన వెంకటేశ్వర వైభవం. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లే దీన్ని సమర్పించారు. పాలడుగు దుర్గాప్రసాద్ దర్శకత్వంలో కొంగర జగ్గయ్యగారి గంభీరమైన స్వరంతో స్వామివారి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ డాక్యుమెంటరీ ఆలయ చరిత్రను, సంప్రదాయాలను లక్షలాది మందికి చేరవేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. సరే, ఈరోజు మనం తెలుసుకున్నదంతా చూశాక ఒక ప్రశ్న మన ముందుకొస్తోంది. ఒక చైర్మన్, ఒక సీఈఓ, ఒక సీఎఫ్ఓ, ఒక పబ్లిక్ అంబాసిడర్, ఇలా ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించడం చూస్తుంటే ఈ మొత్తం వ్యవస్థ దైవం యొక్క బహుముఖ స్వభావాన్ని, అంటే ఒకే శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చెప్పడానికి ఒక ప్రతీకలా అనిపించడం లేదు? ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం.